బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆటో డ్రైవర్లపై ఫ్రీ బస్ స్కీమ్ ఎఫెక్ట్ పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. దశల వారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. రోజుకు 1000 రూపాయలు ఆదాయం చూపాలంటున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది కూడా ఈ అంశాన్ని. ఫ్రీ బస్సు స్కీమ్తో తమ ఆదాయానికి గండి పడుతోంది అని అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలని ఆటో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధి విధానాలు రూపొందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వారు. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అనే దాని మీద డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లకు ఇవ్వాలా లేకపోతే ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు. చాలామంది ఆటోలను అద్దెకు తీసుకున్న వైన మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మనకి దాదాపుగా. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని అంటున్నారు డ్రైవర్లు. డ్రైవర్లకు ఇస్తే ఆటో కన్నా తమ పరిస్థితి ఏమైపోవాలి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓనర్లు. ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అమలు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి లబ్ధి చేకూర్చేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్. ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎప్పుడైతే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తుందో ఇన్ఫాక్ట్ తెలంగాణ సర్కార్, ఆ తర్వాత ఆటో వాళ్ళు ఆందోళనకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు ఒకసారి చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉందో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తమ ఆటోలని పక్కన పెట్టేసి ఆందోళనకు దిగుతున్న వైనం మీరు చూడొచ్చు. ఆదిలాబాద్ దాదాపు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతాను. మధు, తెలంగాణ సర్కార్ ఎటువంటి ఆలోచన చేస్తోంది, ఎటువంటి ప్లాన్ చేస్తోంది, దానికి సంబంధించి విధి విధానాల విషయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఆటో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి? తెలంగాణ సర్కార్ ఏం ఆలోచిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఉచితంగా మహిళలకంతా కూడా ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అని ఎప్పుడైతే పథకం ప్రారంభించడం జరిగిందో, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ స్కీమ్ ఫ్రీ అని అనౌన్స్మెంట్ చేయగానే ఆ ఆటో వాళ్ళకందరికి కూడా నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఈ అంశం పైన ఆటో వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రోడ్డు ఎక్కుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరి ఆందోళన ఉధృతం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మనం చూస్తా ఉన్నాం, బైట్స్ లో కానీ విజువల్స్ లో కానీ ఆందోళన చేస్తూ కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రోజువారీగా కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతా ఉన్నాము, కిరాయిలు ఉన్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి, రోజువారీగా ఇల్లు గడవడం కష్టమవుతా ఉంది. ఫ్రీ బస్సు అన్నప్పటి నుంచి మహిళలంతా కూడా బస్సుల వైపే వెళ్తా ఉన్నారు, ఆటోల వైపు చూడటం లేదు. దానివల్ల ఉపాధి కోల్పోతా ఉన్నాము అనేటువంటి వారు ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రభుత్వానికి విన్నవించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తా సంవత్సరానికి 12,000 అనేటువంటిది కనీసం అదన్నా ఉపాధిగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకా ఈ కేవలం 12,000 ఇచ్చినటువంటి హామీయే కాదు, ఇంకా వేరే రకమైనటువంటి ఉపాధి కల్పించాలి అనేటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కొద్దిమంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆటోలను రెంట్కు తీసుకొని రోజువారీగా కొన్ని గంటల పాటు వారు రెంట్కు తీసుకొని రెంట్ చెల్లిస్తారు ఓనర్లకి. వచ్చినటువంటి దాంట్లో పెట్రోల్ ఖర్చులు పోను, డీజిల్ ఖర్చులు పోను, గ్యాస్ ఖర్చులు పోను, ఆటో ఓనర్ కి చెల్లించిన తర్వాత మిగతా సంపాదన ఈ ఆటో డ్రైవర్లకు మిగులుతుంది. సో మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓనర్లకు ఇచ్చి మేము సంపాదించుకొని పెట్రోల్ డీజిల్ వదిలేసుకొని మిగిలిన సొమ్ము ఇంటికి తీసుకెళ్ళాలి. కేవలం 100లలోనే ఇంటికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే 1000 నుంచి 1200 వస్తాయి. అందులో మేము రెంట్ కట్టుకోవాలి, ఓనర్ కి మనం కిరాయి కట్టుకోవాలి, ఇల్లు ఉన్నందుకు ట్రావెలింగ్ ఖర్చులు ఉంటాయి, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో పరిస్థితి ఎలా అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీల పర్యమంత అంటే ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఇదొక టఫ్ కాల్ కాబట్టి, అదొక కఠినమైన పరిస్థితి కాబట్టి ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆటో యూనియన్స్ ని పిలిపించి మాట్లాడే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే నేరుగా దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించిన తర్వాత నేరుగా వాళ్ళతో చర్చించే అవకాశం ఉందా? సో ఏంటి, ఎటువైపుగా ఆలోచిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క స్కీమ్ పైన విధి విధానాలు రూపొందించడానికి సిద్ధమవుతా ఉంది. మనం వింటూ ఉన్నాం, గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి దానిపైన
మేము అమలు చేస్తాం అనేటువంటిది. సో ఈ 100 రోజులు అనేటువంటిది ఆ అన్ని స్కీమ్స్ కు వర్తిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మొత్తం 412 స్కీములు అమలు చేశారు. 412 స్కీములు అమలు చేస్తామనే దాంట్లో ఆటో డ్రైవర్ కూడా సంవత్సరానికి 12,000. సో ఈ అంశం పైన ఒక కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి 12,000 ఎవరికి ఇస్తారు? ఆటో ఓనర్లకు ఇస్తారా? అంటే ఆటో ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయిందో వారికి ఇస్తారా? ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఇస్తారా? ఎలా గుర్తిస్తారు? ఇప్పటికే రైతులు, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పారు. సో అలానే సేమ్ ఇదే పరిస్థితి మారిపోయింది ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశం కూడా. ఆటో డ్రైవర్ ఓనర్ కు ఇస్తారా? ఆటో ఓనర్ కి ఇస్తారా? ఆటోను రెంట్ కు తీసుకొని నడిపేటువంటి డ్రైవర్ కి ఇస్తారా? ఎలా గుర్తిస్తారు? గుర్తిస్తే మరి ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఆటో ఓనర్ పరిస్థితి ఏంటి? ఆటో ఓనర్లు లోన్ మీద తెచ్చుకున్నారు, రెంట్ కు నడుపుకుంటున్నటువంటి పరిస్థితి సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియనే బయట జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు లీజుకు తీసుకొని నడుపుతా ఉన్నారు, ప్రైవేట్ బస్సులు లీజుకు తీసుకొని నడుపుతా ఉన్నారు. సో అలాగే ఆటో డ్రైవర్లు కూడా సేమ్ వారు సొంత స్తోమత లేకపోతే ఆటో కొనుక్కునేటువంటి స్తోమత లేనటువంటి సందర్భంలో రోజువారీగా ఆటో రెంట్కు తీసుకుంటారు, ఓనర్కి ఇంత చెల్లిస్తారు, మిగిలిన దాంట్లో ఇంత ఇంటికి తీసుకెళ్లి ఇల్లు నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. మా పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వారు ముఖ్యంగా ఒకటే ప్రతిపాదన చేస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ప్రభుత్వం ఏదైతే చేసిందో అది చేసిన దాంతో చాలా మంది దాదాపు 7 లక్షలకు పైగా ఆటో కార్మికులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వారందరి కుటుంబాలపైన భారం పడుతుంది. సో వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం ఏంటి కార్యాచరణ బయట చెప్పాలి అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? 12,000 సంవత్సరానికి సరిపోతుందా? వారికి నెలకు నెలకు 1,000 రూపాయల చొప్పున సరిపోయే పరిస్థితి ఉందా? దాన్ని పెంచే సిచ్యువేషన్ ఉందా? లేదంటే వారికి ఇంకేదైనా ఉపాధి మార్గం అంటే ఇప్పుడున్నటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ కి సంబంధించినటువంటి ఆటోలు తీసి ఎలక్ట్రిక్ ఆటోలకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా లోన్లు కానీ వారికి మితి లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఆ బ్యాంకు లోన్ ద్వారా వారికి ఏమైనా ఆటోల ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉందా? కొన్ని యూనియన్లు డిమాండ్ చేస్తా ఉన్నాయి. కనీసం ఆటోలను, ఎలక్ట్రికల్ ఆటోలని ఉచితంగా అంటే మితి లేకుండా రోజు కిస్తీ కట్టుకునేలా, నెలవారీ చాలా తక్కువ స్థాయిలో కిస్తీ కట్టుకునేలా, లాంగ్ రన్ నడుపుకునేలా, మెల్లిగా లోన్ తీర్చుకునేలాంటి అవకాశం కల్పించాలని కొంతమంది డిమాండ్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో మీరు ఫ్రీ వార్స్ ఇచ్చినా పర్వాలేదు, నెలకు ఆటో డ్రైవర్లకి అది ఇచ్చేటువంటి కొంచెం అమౌంట్ పెంచాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు ఆటో డ్రైవర్లంతా కూడా. యూనియన్లు అన్ని ఏకమవుతా ఉన్నాయి రాష్ట్రంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. సో ప్రభుత్వం దీనిపైన విధి విధానాలు ఖరారు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్ లోగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఆందోళనలు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది స్పష్టంగా. సచిన్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఆటో